చాలా దారుణంగా ఉంది. బ్యాక్ సైడ్ కూడా అలాగా ఎప్పుడు ఏమంటావు నేనే విన్నా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. హాయ్ గైస్, చెప్పు. ఏదో ఏదో నేను ఈ రోజు అయితే 1 నైట్ స్టే చేస్తున్నాం అనమాట ఆటోలో. ఇది ఏంటంటే ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ ఆటోలో ఉంటారు, 1 నైట్ స్టే చేస్తారు. ఏం చేద్దామంటావు మరి? దీంట్లో ఏంటంటే 12 hours చేస్తాం. నైట్ అయితే టైం అంటే 10 o'clock అయింది. రేపు మార్నింగ్ 10 o'clock వర్క్ చేస్తాం. దీంట్లో ఎలా అంటే ఇప్పుడు 4 participants ఉన్నారు, మా బాయ్స్ అన్నమాట. దీంట్లో పార్టిసిపేట్ చేసి మా బాయ్స్ అందరూ ఇప్పుడైతే ఒక్కొక్కరు ఎంటర్ అవుతున్నారు. సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఛాలెంజ్ లో ట్విస్ట్ ఏంటంటే 4 members ఉన్నాం కాబట్టి ఆటోలో ఫస్ట్ విన్నర్ కి గొప్పగా ఉండాలి. అవునా, నిజమా? ప్లేస్ అందుకని చెప్పి ఈ గేమ్ లో కొత్తగా పెడుతున్నాం అనమాట. కొత్తాం కదా, గేమ్ ఏంటంటే బాటిల్ స్పిన్ చేస్తాం అనమాట. మేము 4 members ఇలా ఉంటాం. దాంట్లో ఫస్ట్ బాటిల్ ఎవరైతే తిరుగుతుందో వాళ్ళు విన్నర్ అనమాట. విన్నర్ కి బోనస్ ఏంటంటే దుప్పటి అనమాట. ఈ దుప్పటి ఏంటంటే ఫస్ట్ ప్లేస్ వచ్చినాడు ఈ దోమల నుంచి చెల్ల నుంచి అన్నిటి నుంచి తట్టుకుంటాకి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉంటారు కదా, 4th place. సెకండ్ ప్లేస్ కి ఏంటంటే ఆడు సెలెక్టెడ్ ప్లేస్ చూస్ చేసుకోవచ్చు. థర్డ్ ప్లేస్ కూడా అంతే. 4th place వచ్చినాడు ఉంటాడు కదా లాస్ట్, ఆడైతే ఎక్కడైతే మిగిలిన ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లోనే ఉండాలి. దుప్పటి నాకు వస్తే బాగుంది. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఆగండి, ఇప్పుడు మనం చెప్పాం కదా ఫస్ట్ గేమ్ లో ఎవడైతే ఫస్ట్ వస్తాడో బాటిల్లో ఆడికి మాత్రమే దుప్పటి వస్తుంది అనమాట. నాకు కాదు, వీడికి కాదు, ఎవడికి కాదు. నేనే విన్ అవుతాను చూడు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నా చేతిలోనే ఉంది కదా దుప్పటి, నేనే గెలుస్తా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాది లక్కీ హ్యాండ్ అని తెలియదు అనుకుంటా. నేనే వస్తాను చూడండి. ఎప్పుడు ఏమనుకోండి నేనే విన్ అవుతా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు ఛాలెంజ్ రూల్ ప్రకారం బాటిల్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ బాటిల్ గేమ్ ప్రకారం మన హర్ష అయితే విన్ అయిపోయాడు. ఇప్పుడు ఇతనైతే గెలుచుకున్నాడు అన్నమాట దుప్పటిని. చెప్పాను కదా నా లక్కీ హ్యాండ్ అని. ఇక్కడ గొప్ప నేనే గెలుచుకున్నాను. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలా పోతున్నాను రా. హర్ష అయితే గెలుచుకున్నాడు కదా, ఇప్పుడు ఈడైతే ప్లేస్ అయితే వెతుక్కుంటాడు, ఎందుకంటే విన్నర్ కాబట్టి. నేనైతే ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ప్లేస్ అయితే మనకు అనువుగా ఉంటది కాబట్టి, ఇప్పుడు ఎదురైతే ఒక్కనే అయిపోతాను కాబట్టి ఇక్కడైతే అందరితో ఉండొచ్చు కాబట్టి ప్లేస్ అయితే తీసుకున్నాను. ఒక విన్నర్ అయితే ఫస్ట్ గా మంచి ప్లేస్ అయితే ఎంచుకున్నాడు, తెలియదు ఎంచుకున్నాడు బాగా, ఎందుకంటే అందరితో ఉండాలని చెప్పి. నెక్స్ట్ మేము ముగ్గురు ఉన్నాం, చూద్దాం ఎవరు వస్తారు సెకండ్ ప్లేస్ లో. ఈసారి అయితే నేను సెకండ్ ప్లేస్ వచ్చాను. ఇప్పుడు ప్లేస్ తీసుకున్నాను వెళ్ళి. ఈ ప్లేస్ ఎందుకు తీసుకున్నానంటే దుప్పటి షేర్ చేసుకుందామని, దోమలు కొట్టుకోకుండా ఇంకా అలా తీసుకున్నాను. లాస్ట్ కి అయితే మేము ఇద్దరు అయితే మిగిలిపోయాం. వాళ్ళిద్దరైతే మంచి తెలివిగా అయితే ప్లేసెస్ ఎంచుకున్నారు. ఇప్పుడు చూద్దాం మా ఇద్దరు ఎవరైతే థర్డ్ ప్లేస్ వస్తారో. లాస్ట్ వస్తారు మళ్ళీ కెమెరా ఇచ్చావా? లక్ ప్రకారం థర్డ్ ప్లేస్ వచ్చిన అయినా పర్లేదు కానీ గెలిచాను అనమాట. చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది. మామూలుగా అయితే ఈ ప్లేస్ అయితే బాగుంటది, ఎంతో పాటు షేర్ చేసుకుంటాయి, కానీ మనకి కంఫర్టే ముఖ్యం. థర్డ్ ప్లేస్ వచ్చినా కూడా మంచి ప్లేస్ అయితే కంఫర్ట్ అయితే ఇచ్చారు. నాకు ఎందుకు అర్థం కాలేదు వాళ్ళిద్దరు ఎందుకు చూస్ చేసుకున్నారు. నాకు తెలిసి వాళ్ళిద్దరు స్కెచ్ చేస్తారనమాట. ఇప్పుడు అయితే నేనైతే చూద్దాం ఈ కంఫర్ట్ ప్లేస్ ఎంచుకుంటారు. లాస్ట్ గా మనోడైతే నన్ను అన్నాడు. గైస్ మనకి ఎలాగో లెక్కలేదని నాకు ఎప్పటి నుంచో తెలుసు, అయినా పర్లేదు ప్లేస్ ఇచ్చినట్టు.
కూర్చోండి పర్లేదు. ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ ఎవరికల్లా ప్లేస్ లో అయితే సెట్ అయిపోయారు. ఇప్పుడైతే అక్కడి నుంచి ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం. గైస్ మీరెవడు మధ్యలో అనుకుంటున్నారా? ఈ గేమ్ ప్లాన్ చేసేది నేనే. వాళ్ళకి రూల్స్ తెలియదు, ప్రైజ్ మనీ ఏంటో తెలియదు. రేపు మార్నింగ్ రివీల్ చేద్దాం. గైస్ చెప్పడం మర్చిపోయింది, ఎవరైతే ఫస్ట్ ఆటలు దిగిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడ పోస్ట్ అయితే ఏం ప్లాన్ చేస్తారైతే మనకు తెలియదు. మన పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటాయి. మనం జాగ్రత్తగా ఆచితూచి ఆడాలి. ఎందుకంటే గేమ్ లో రూల్స్ కూడా మనకు సరిగ్గా తెలియదు. ఏమవుతుందో చూద్దాం. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఎందుకు ఈ ఛాలెంజ్ లోకి వచ్చాను కూడా అర్థం కావట్లేదు. నేను గమ్మున క్విట్ అయిపోయేలా ఉన్నాను. వాళ్ళు మార్నింగ్ వరకు ఉండగలను లేదో కూడా డౌట్ అవుతుంది నాకు. చాలా ఇబ్బందిగా ఉంది. గైస్ ఇందాడైతే చాలా ఎక్స్ట్రా చేశాను, విన్ అయిపోతున్నామో అని. ఇక్కడైతే ఆటో అయితే బెండ్ అయిపోయి చాలా దారుణంగా ఉంది, అన్కంఫర్టబుల్గా ఉంది. మరి దోమలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. పోన్లే, ఎలాగైతే నాకైతే దుప్పటి ఉంది కాబట్టి సరిపోయింది. మేమైతే చింటి బ్లూని అయితే డిస్టర్బ్ అయితే చేసేస్తున్నాం. పోన్లే, ఎలాగైనా ఈ ఛాలెంజ్ అయితే గట్టెక్కితే చాలు. ఇక్కడైతే దోమలు సాగుకొట్టేస్తున్నాయి. వీడు దుప్పడెత్తాడో కూడా తెలీదు, ఏదోలాగా ఐస్ తీసి తీసుకున్నాం. మరి ట్రై చేద్దాం. మేమైతే గేమ్ ఆడుకుందామని చెప్పి టైం పాస్ అవ్వట్లేదని చెప్పి అయితే వెళ్తున్నాను. కానీ ఆటోకి అయితే దిక్కండి వెళ్తున్నాం. హోస్ట్ ఏ రూల్ ఎట్టుంటాడో కూడా తెలియదు మనకి. రాత్రి 12 గంటలకు డస్ట్ పెంజర్ గేమ్ అయితే ఆడదాము. నీకేంటి? డస్టర్, కట్టర్, కార్, నాది పెంజర్. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. డస్టర్, పింజర్, కార్, కట్టర్, డోర్. డస్టర్, పింజర్, కార్, కట్టర్, డోర్. డస్టర్, డస్టర్ నాకు వచ్చింది. అది విన్ అయిపోయాడు. డస్టర్, పింజర్, కార్, కట్టర్, డోర్. డస్టర్, పింజర్, కార్, కట్టర్, డోర్. డస్టర్, పింజర్, కార్, కట్టర్. విన్ అయిపోయాడు. మళ్ళీ మేమిద్దరం వచ్చాం. గేమ్ లో స్టార్టింగ్ లో కూడా మేమిద్దరం, లాస్ట్ లో మీతో మళ్ళీ గెలిచేసారు. మేమిద్దరమే చూద్దాం ఏమవుతుంది. డస్టర్, పింజర్, కార్, కట్టర్, డోర్. డస్టర్, పింజర్, కార్. అన్నింటిలో కొద్దిగా బ్యాడ్ లక్ అయితే వస్తుంది. ఇప్పుడు కొద్దిగా లెక్క వచ్చింది, చిన్నదైనా చూద్దాం. నేనైతే ఓడిపోయాను. ఇప్పుడైతే గట్టిగా నాకు ర్యాంప్ చేస్తారు ఇలా. సాయి దగ్గర అయితే గెలిచేసాను. మనోడైతే ఇలా చలికిచ్చుకుంటున్నాడు. అన్నీ ఒకటి ఇప్పుడు మనోడైతే గట్టిగా ర్యాంప్ అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే ఖాతా అయితే అయిపోయింది. రాత్రి 1 గంట లేట్ అయిపోయింది. ఇప్పటికీ నిద్ర వచ్చేస్తుంది. వెళ్తున్నాను అయితే. రాత్రి 3 గంటలకు
బ్రో బ్రో చెప్పు బ్రో. దోమలు కొట్టట్లేదా? కుట్టేస్తున్నాయి బ్రో, నాకు చెప్తే కుట్టేస్తున్నాయి. మనం ఓ పని చేద్దాం. చెప్పు. ఇది వేసుకొని దప్పుడు కప్పేసుకొచ్చా. నైస్ ఐడియా బ్రో. సరే బ్రో, చేద్దాం. రాత్రి 3:30కు ఉదయం 6 గంటలకు అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. బ్రో బ్రో ఏంటి బ్రో అలా చేసావు? మొత్తం దుప్పటంతా తీసుకున్నావు. ఫస్ట్ నాకు వచ్చిన ఏదో కొద్దిగా ఇచ్చానని చెప్పి మొత్తం లాగేసుకుంటావా? సారీ బ్రో. మొహం వేసుకొని రాత్రి దోమలు అయితే చాలా గట్టిగా అయితే కుట్టేసినాయి. ఇక్కడ అయితే అన్కంఫర్టబుల్ గా ఉంది, పడుకుంటాకి చాలా దారుణంగా ఉంది. బ్యాక్ పెయిన్ కూడా చాలాగా. ఎప్పుడు ఏమనుకోండి నేనే విన్ అవుతా. నేనే గెలిపాను. అప్పుడే గేమ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అవుద్ది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. బుద్ధి ఉందా, మానవత్వం ఉందా? నేను ఒక గేమ్ పెడతాను. ఆ గేమ్ లో ఫస్ట్ సెకండ్ కి ప్రైజ్ మనీ ఉంటుంది, థర్డ్ ఫోర్త్ కి పనిష్మెంట్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఏంటంటే 1000 రూపీస్, సెకండ్ అయితే 500 రూపీస్, థర్డ్ ఫోర్త్ కి పనిష్మెంట్ తర్వాత చెప్పు. అసలు గేమ్ ఏంటంటే చేతులు ఇలాగా పెట్టి ఇలా ఈ గ్రీన్ నుంచి ఆ గ్రీన్ దాకా వెళ్ళాలి. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. రెడీ 1 2 3 స్టార్ట్. గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ లో అయితే రివీల్ చేస్తాం కదా. థర్డ్ ఫోర్త్ పనిష్మెంట్ చెప్తానన్నాం కదా. ఫోర్త్ అయితే ఒక స్పూన్ కారం తినాలి, థర్డ్ అయితే పుషప్స్ తీయాలి. థర్డ్ ప్లేస్ వచ్చాను, ఇప్పుడు పుషప్స్ తీయాలి కాబట్టి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఫోర్త్ వచ్చిన హోస్ట్ అయితే మనకి చాలా పెద్ద పనిష్మెంట్ అది ఇచ్చారు. ఇప్పుడైతే చిల్లు అయితే తినాలన్నమాట. చిల్లి చూసారు కదా, మొత్తం మండిపోతుంది. ఇప్పుడైతే మనం చిల్లి అయితే తినబోతున్నాం. మండుతున్నట్టుంది. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఇదైతే చాలా కారంగా ఉంది. గేమ్ అయితే అయిపోయింది. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ ప్రైజ్ నందు, సెకండ్ ప్రైజ్ దానా 500. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి కంటెంట్స్ నేను చాలా వీళ్ళకి ప్లాన్ చేస్తాను. ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.